Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday. ఒకసారి క్విక్గా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయని డిస్కస్ చేసుకుందాం. వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్స్ అంటే రీటైలర్స్ మీలాగా నగల ఇండివిజువల్ ట్రేడర్స్ అండ్ వీళ్ళ పొజిషన్స్ వచ్చేసరికి కొంతమంది రీటైలర్స్ మాత్రం ప్రైస్ బుల్లిష్ వ్యూతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ సేమ్ వే ఇంకొంతమంది మాత్రం జనరల్గా బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే ఇలాంటి పొజిషన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటే మాత్రం మనం హెడ్జింగ్ అని డిస్కస్ చేసుకుంటాం బికాజ్ వాళ్ళ నంబర్స్ అనేవి వెరీ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి. బట్ క్లయింట్స్ అనేవాళ్ళు చాలా హ్యూజ్ నంబర్స్లో అకౌంట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎలా ప్రెడిక్ట్ చేయకూడదు. సో వీళ్ళలో కంప్లీట్గా చెప్పాలి అనుకుంటే ప్రైస్ బుల్లిష్ వెళ్తుందని బేరిష్ వెళ్తుందని ఒపీనియన్తో అయితే ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ అండ్ వీళ్ళ లాంగ్ పొజిషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినారు ఈరోజు. అండ్ రేపటి కోసం ఏంటి అంటే కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ హెడ్ చేసి ఒక సైడ్ వే స్ట్రాటజీతో అయితే డిప్లాయ్ చేసి ఉన్నాయి. అండ్ ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్నే ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ రేపటికి కూడా వీళ్ళ ప్లాన్ మాత్రం కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అనేటివి కూడా. టీకే, సో రేపటి కోసం మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 24,600 జోన్ అనమాట. ఒకసారి క్విక్గా నీకు చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా పాసిబుల్ సినారియోస్లో. అండ్ ఈవెన్ మీకు ఫుల్ వీడియో కావాలనిపిస్తే యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉంటుంది. సో గో అండ్ వాచ్ ఓవర్ దేర్ ఫర్ ఫుల్ అనాలిసిస్. అండ్ రేపటి కోసం ఏంటి అంటే ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. సో అట్లీస్ట్ మనకి మ్యాక్స్ పెయిన్ నెంబర్ ఏదైతే ఉందో 24,600 నెంబర్, సో ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మ్యాక్స్ పెయిన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో కింద కన్సిడర్ చేసి 40-50% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని అయితే డిప్లాయ్ చేయొచ్చు. అండ్ సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం కంప్లీట్గా సేమ్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ 40-50% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీతో మాత్రం ట్రేడ్ చేయొచ్చు మీడియం ప్రాబిలిటీలో కొంత ఇది ఉంది కాబట్టి. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ ఏంటి అంటే ఈ సైడ్ వేస్ జోన్లోనే ఓపెన్ అయిపోయింది మ్యాక్స్ పెయిన్ జోన్లోనే అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది సైడ్ వే స్ట్రాటజీతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటి అంటే ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడు ఒక లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీన్ని ఏంటంటే 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. అదర్వైజ్ బ్రేక్ డౌన్ అవుతున్నా కూడా ఇది లో ప్రాబిలిటీ బేరిష్ సినారియో కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఆప్షన్ బయర్స్కి ఈ ప్రైస్ మిడిల్లో ఓపెన్ అయిపోతే ఏదైతే 24,600 రేంజ్లో ఓపెన్ అయిపోతే ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఫుల్ వీడియో యూట్యూబ్లో అయితే ఉంది. సో గో అండ్ వాచ్ ఓవర్ దేర్ ఫర్ ఫుల్ అనాలిసిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హియర్.